హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇంతకు ముందు నంది హిల్స్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో అందులో అయితే నేను టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఇంకా అక్కడ ఉన్న ఒక పెద్ద కళ్యాణికి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చి దాని కంటిన్యూషన్ అనమాట. సో కళ్యాణి నుంచి పక్కన ఒక దారి వెళ్తుంది అనమాట. ఇది యాక్చువల్గా అడవి, పెద్ద ఫారెస్ట్. సో ఆ మధ్యలో ఒక చిన్న దారి ఉందన్నమాట పైనకి వెళ్ళడానికి. సో బస్సు కూడా ఉంటుంది, బస్సులో కూడా వెళ్ళొచ్చు మనము. ఆ విషయం తెలియక మేము ఇలా మెట్ల మీద ఎక్కి వెళ్ళాము అనమాట, చాలా కష్టపడి. సో ఈ మెట్లు అయితే ఎంత నిటారుగా ఉన్నాయో, అసలు ఎక్కాలంటే చాలా కష్టపడిపోయాను నేనైతే. వయసు అయిన వాళ్ళకైతే కొంచెం కష్టమే. సో ఎలాగోలాగా పైనకైతే రీచ్ అయిపోయాం మేము. ఇదైతే ఏంటంటే చాలా మంచి వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది ఇక్కడ. నంది హిల్స్ అనగానే ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ కనుక వచ్చామంటే మేఘాల్ని మనం చేతితో తాకుతున్నంత ఫీల్ అయితే వస్తుంది. అంత కూల్గా చల్లగా ఏసీలో ఉన్న ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అందమైన ప్రశాంతమైన వాతావరణము, అందమైన కొండలు, పల్లెటూర్లు మనకి ఆల్మోస్ట్ మంచిగా వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది. ఇక్కడ నుంచి చూడండి, మీకు ఆల్మోస్ట్ అంత మంచిగా కనబడుతుంది కదా. యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఏంటంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రిల్స్ కట్టారు, ఒక వాల్ చూసారు, ఇక్కడ గ్రిల్స్ తో కట్టారు కదా అక్కడి వరకు. యాక్చువల్గా ఇది ముందు ఏంటంటే టిప్పు సుల్తాన్ పరిపాలించే రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ నుంచి కిందకు వదిలేసేవారట. అసలు ఎంత పాపం అనిపించింది కదా నాకైతే. అది వినంగానే అసలు చాలా ఫీల్ అయ్యింది. ఏంటి ఇంత కఠినమైన శిక్షలు విధించేవారా అని చెప్పేసి. ఇది చాలా హైట్ అన్నమాట కొండ. ఇది యాక్చువల్గా టిప్పు డ్రాప్ అని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్కి పేరే టిప్పు డ్రాప్ అని చెప్పి. ఎందుకంటే అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే అలా చేతులు కాలు కట్టేసి కిందకు వదిలేసేవాళ్ళని చెప్పి టిప్పు డ్రాప్ అని చెప్పి పేరు. సో ఇక్కడ ఎందుకు ఇలా గ్రిల్స్ కట్టారంటే, చాలా మంది సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నంది హిల్స్ పైనకి వచ్చి ఇక్కడ నుంచి సూసైడ్ చేసుకునేవారట. ఇంకా అప్పటి నుంచి ఇలా గ్రిల్స్ కట్టి ఇంకా అక్కడ అటువైపు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఇలా గ్రిల్స్ కట్టారు. సో ఇది వచ్చి టిప్పు సుల్తాన్ యొక్క టిప్పు డ్రాప్ అని చెప్పేసి ఒక పాయింట్. ఇక్కడి నుంచి కొండలైతే చాలా అందంగా ప్రశాంతమైన వాతావరణము, చల్లటి గాలులు. ఆ చల్లటి గాలులు మన మనసును తాకుతూ ఉంటే ఎంతసేపు అయినా అందమైన కొండల్ని, ఆ వ్యూని చూస్తూ అలా కూర్చుండి పోవాలనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా హాయిగా ప్రశాంతంగా మనసుకి ప్రశాంతత కావాలనుకునేవారు ఆధ్యాత్మికంగా. ఇక్కడ యాక్చువల్గా పక్కన ఒక దేవస్థానం ఉంది, చాలా ఓల్డెస్ట్ శివ టెంపుల్ అనమాట, యోగనందీశ్వర ఆలయం అని చెప్పేసి. సో అక్కడ వెళ్ళి మనము ప్రశాంతంగా ధ్యానం లాంటివి కూడా చేసుకోవచ్చు. అసలు ఏంటి డిస్టర్బెన్స్ లాంటివి ఏమి ఉండవు అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో. సో పక్కనే ఉన్న ఆలయం వచ్చి 9th సెంచరీలో కట్టినటువంటి ఆలయం అనమాట, చాలా ఓల్డెస్ట్ శివ టెంపుల్. సో ఇదే అన్నమాట ఆ శివాలయము. ఒకసారి చూడండి, ఆ వాల్స్ అన్ని కూడా చాలా పాతబడిపోయాయి. సో ఇది 9వ శతాబ్దంలో నొలంబ రాజులు రాష్ట్రకూటుల చేత నిర్మించబడినటువంటి ఒక ఆలయము. దాని తర్వాత 1799 వరకు కూడా, అంటే 1799లో టిప్పు సుల్తాన్ని బ్రిటిష్ వాళ్ళు ఓడించి బ్రిటిష్ వాళ్ళు తన ఆధీనంలోకి తీసుకోక ముందు వరకు కూడా చాలా మంది, అంటే గంగా రాజులు, చోళ రాజులు, విజయనగర రాజులు, ఇలా చాలా మంది రాజులు ఎవరైతే పరిపాలించారో వాళ్ళందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి అయితే ఎంతగానో దోహదపడ్డారనమాట. సో ఆలయం అయితే చాలా చాలా పురాతనమైనది. లోపలికి ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంటర్ అవ్వగానే లోపల మనకి శివుడు లింగ రూపంలో దర్శనం అయితే ఇస్తారు. పార్వతీదేవి ముక్తాంబిక అనే ఒక పేరుతో ఇక్కడ కొలువై ఉన్నారనమాట, ముక్తిని ప్రసాదించే అమ్మ అని చెప్పేసి. సో ఇక్కడ యాక్చువల్గా యోగనంది, భోగనంది అనేసి 2 ఆలయాలు ఉన్నాయన్నమాట. మనకి కొండ పైన ఉన్నది యోగనందీశ్వర స్వామి ఆలయము, కొండ దిగువన నంది అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది. ఆ నంది అనే ఊర్లో భోగనందీశ్వర ఆలయం అయితే ఉంటుందన్నమాట. భోగనందీశ్వర ఆలయంలో 3 శివలింగాలు, 3 గర్భగుడులు ఉంటాయి. సో ఇది వచ్చి యోగనందీశ్వర ఆలయం అనమాట. సాధారణంగా ఈ నందీశ్వర ఆలయాలకు సంబంధించి ఒక విషయం ఏంటంటే, అరుణాచలేశ్వరుడు శివుని యొక్క బాల్యాన్ని, భోగనందీశ్వరుడు యవ్వనాన్ని, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కొండపైన నంది కొండపైన ఉన్నటువంటి యోగనందీశ్వరుడు అంతిమ త్యాగ దశను సూచిస్తారని చెప్పేసి చెబుతారు. యాక్చువల్గా ఈ ఆలయం వచ్చి 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనటువంటి ఆలయం. ఎవరైనా వన్ డే ట్రిప్ కి కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు హ్యాపీగా యోగనందీశ్వర, భోగనందీశ్వర, నంది హిల్స్, సో ఇంకా అక్కడి నుంచి ఈషా కూడా మీకు చాలా దగ్గర, చిక్కబల్లాపూర్లో
లో ఉన్నటువంటి సద్గురు సన్నిధి ఉంది కదా, ఈషా ఫౌండేషన్, అది కూడా మీకు చాలా దగ్గర. తప్పకుండా మీకు వీలైతే కనుక ప్లాన్ చేసుకుని వెళ్ళేసారండి. హ్యాపీ జర్నీ.